రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. దురంధర్ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో, ఎన్ని రికార్డులని బద్దలుగొట్టిందో, కలెక్షన్ల మోత ఎలా మోగించిందో, బాలీవుడ్ చరిత్రని ఏ రకంగా తిరగరాసిందో మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. పార్ట్ 1, పార్ట్ 2లు సంచలనం సృష్టించాయి. పాకిస్తాన్లో తమ దేశంలో ఉన్నటువంటి అండర్ వరల్డ్కి సంబంధించి ఇంత డీప్ నాలెడ్జ్తో, ఇంత రియాలిటీకి దగ్గరగా ఒక సినిమా భారతదేశంలోని ఒక డైరెక్టర్ ఎలా తీయగలిగాడు, సరిగ్గా వీధులు ఎలా ఉన్నాయో అలాంటి వీధులు ఇవన్నీ ఏ రకంగా చూపించగలిగారు, రాజకీయ నాయకుడికి మాఫియాకు ఉన్న సంబంధం ఎలా చూపించారు. ఇప్పటికీ పాకిస్తాన్లో ఇదొక చర్చా విషయం. సినిమా వచ్చింది వెళ్ళిపోయింది, కానీ చర్చలు ఆగటం లేదు. ఇంకొక విషయంలో కూడా దురంధర్ గురించి చర్చ జరుగుతోంది. దురంధర్లో ఉన్నటువంటి ఒక పాత్ర విషయంలో. ఆ పాత్ర పేరు బడే సాహెబ్. ఈ బడే సాహెబ్కి డైలాగులు ఉండవు. బడే సాహెబ్ మంచం మీద కొన ఊపిరితో ఉంటాడు. అనుచరులందరూ చుట్టూ ఉంటారు. కొన ఊపిర్లు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇప్పుడా అప్పుడా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ బడే సాహెబ్ గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ బడే సాహెబ్ పాత్ర ఇప్పుడు పాకిస్తాన్నే కాదు, మన దేశంలో ఉన్న చాలామంది మాఫియా గ్యాంగులు కావచ్చును, మన దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు కావచ్చును, వీటందరినీ కంగారు పుట్టిస్తోంది. ఈ బడే సాహెబ్కి మన దేశంలో విధ్వంసం సృష్టించినటువంటి వసూళ్ల రాజా అయినటువంటి నేర సామ్రాజ్యానికి రాజుగా చలామణి అయినటువంటి డి గ్యాంగ్ నాయకుడిగా చలామణి అయినటువంటి దావూద్ ఇబ్రహీంకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఏ రకంగా ఉంటాడో బడే సాహెబ్ ఆ రకంగా ఉంటాడు. దావూద్ ఇబ్రహీం ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉందండి పాకిస్తాన్లోనే చాలామందికి తెలియదు. అలాంటిది డైరెక్టర్ ఏ రకంగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి అదే రూపురేఖలు ఉన్నట్టుగా ఎలా తీయగలిగాడు అన్నది ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మందిని వేధిస్తున్న సమస్య. రియాలిటీకి ఇంత దగ్గరగా ఎలా వచ్చారు? సో ఇప్పుడు ఈ బడే సాహెబ్ అనుచరులు, డి గ్యాంగ్కి చెందిన వాళ్ళు బడే సాహెబ్ ఇప్పటికీ కూడాను కాటు వేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని నిరూపించేందుకు భారతదేశంలో జిహాదీ కార్యక్రమాలని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బడే సాహెబ్ కోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. భారతదేశంలో భారీ ఎత్తున యువకుల్ని, మతోన్మాదం తలకెక్కినటువంటి మత దురహంకారము, అసహనము, విషంలాగా తలకెక్కినటువంటి యువకులను రిక్రూట్ చేసి, వాళ్లకు ట్రైన్ చేసి, బాంబుల తయారీ మాన్యువల్స్ ప్రొవైడ్ చేసి, వాళ్ళకి రకరకాల పనిముట్లను సమకూర్చి, వాళ్ళు స్థానికంగా విధ్వంసాన్ని సృష్టించేందుకు కావలసినటువంటి ట్రైనింగ్ ఆన్లైన్ ద్వారా ఇచ్చేందుకు భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి 3 మాఫియా డాన్లకు ఈ బాధ్యత అప్పగించింది. షహజాద్ భట్టి గత అనేక వీడియోల్లో ఇతని గురించి చెప్పడం జరిగింది. అమీర్ జట్, అదేవిధంగా దిలావర్ ఖాన్, ఈ 3 కూడాను ఈ మాఫియా డాన్స్ అక్కడ స్థానికంగా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు స్మగ్లింగు, డ్రగ్ స్మగ్లింగు, ఆయుధాల చేరవేత, హత్యలు, కిరాయి హత్యలు, ఇటువంటి సంఘటనల్లో చాలా ఎక్కువ. పాకిస్తాన్ ఐఎస్ఐ వీళ్ళని అనేక సందర్భాల్లో ఉపయోగించుకుంటుంది. ఐఎస్ఐ వీళ్ళ ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా రిక్రూట్ చేస్తోంది. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఉత్తర భారతదేశంలోని యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఇలాంటి బీహార్, ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వీరితో పాటు ఇంకొక పేరు కూడా ఈ మధ్య బయటకు వచ్చింది. అతని పేరు మున్నా జింగాడా. ఈ మున్నా జింగాడా అనేటటువంటి వ్యక్తి వాస్తవానికి పాకిస్తానీ కాదు. ఇతను ముంబైకి చెందినవాడు, ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాడు. ఇతను ముంబైలోని మాఫియా గ్యాంగుల్లో ఒకటైనటువంటి ఛోటా రాజన్ని చంపేందుకు వెళ్ళి బ్యాంకాక్లో అరెస్ట్ అయి 13 సంవత్సరాలు జైల్లో ఉన్న తరువాత జైలు నుంచి విడుదల కాగానే నేరుగా పాకిస్తాన్కి చేరుకున్నాడు. కాబట్టి
మొత్తం ఆగ్నేయాసియా కావచ్చును, అదేవిధంగా భారతదేశం కావచ్చు, ముంబై కావచ్చు, ఈ అన్ని చోట్ల లైవ్ కనెక్షన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఈ మున్నా జింగాడ. ఇతని అసలు పేరు సయ్యద్ ముజక్కిర్ ముదస్సర్ హుస్సేన్. అయితే డి గ్యాంగ్లో ముఖ్యంగా మాఫియా డాన్లు వీళ్ళందరూ కూడా ఇతన్ని మున్నా జింగాడ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటారు. ఈయన భారీ ఎత్తున రిక్రూట్ చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే మన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఈ రకమైనటువంటి అనేక కుట్రల్ని ఇటీవల కాలంలో ఛేదించారు. తాజాగా 8 మంది ఉగ్రవాదుల్ని ఉత్తర భారతదేశంలోని 4 రాష్ట్రాల్లో పట్టుకోవడం జరిగింది. 19 లొకేషన్స్లో ఏకకాలంలో దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడాను చెన్నై, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడాను ఒక భారీ యాక్షన్ జరిగింది. తాజాగా మే 30వ తారీఖున 8 మందిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్ మరొక 2 అరెస్ట్ చేసింది. ఒక వ్యక్తి పేరు విజయ్ అలియాస్ షూటర్. ఇతను ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్కి చెందినటువంటి 23 ఏళ్ల యువకుడు, నేర చరిత్ర కలిగిన వాడు. అదేవిధంగా పుణేకి చెందినటువంటి ఇతన్ని పుణే నుంచి అరెస్ట్ చేశారు. అదేవిధంగా జార్ఖండ్లోని సాహెబ్గంజ్కి చెందినటువంటి నితీష్ పాస్వాన్ అనే మాఫియా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు కూడాను షహజాద్ భట్టితోటి సంబంధాలు ఉన్నవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు తాజాగా 27 ఏళ్ల తౌకీర్ రిజ్వాన్ అహ్మద్ షేక్ అనే వ్యక్తిని, అతని మిత్రుడైనటువంటి అర్బాజ్ ఖాన్ని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముంబైలో అరెస్ట్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసినటువంటి ఈ 2 కూడాను మున్నా జింగాడాతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా యాహ్వర్ ఖాన్ అనేటటువంటి ISI ఆఫీసర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. పంజాబ్ ఖలిస్తాన్ వాదులలో కూడాను ఈ రకంగా కొందరు ఈ మున్నా జింగాడాతోటి సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 2 తాజాగా అరెస్ట్ చేశారు. ఈ మధ్య అరెస్ట్ చేశారు. ఒకతని పేరు మంజీత్ సింగ్, 23 ఏళ్ళు. అతని మిత్రులు 2, ఒకటి పేరు గగన్దీప్ సింగ్, ఇంకొకరి పేరు హర్విందర్ సింగ్. వీళ్ళిద్దరినీ కూడాను ఢిల్లీలోని మెహరౌలీ నుంచి బదర్పూర్కి వెళ్తుండగా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడాను దేశవ్యాప్త విధ్వంసానికి కుట్ర పన్నారు. కాబట్టి దురంధర్లో దావూద్ ఇబ్రహీం ప్రస్తుత దశని చూపించేసరికి ఏదో ఒక యాక్షన్ చేయాలన్నటువంటి తాపత్రయం పెరిగింది. ఆ పెరిగిన తాపత్రయంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏదో ఒకటి చేసి తమ ఉనికిని రుజువు చేసుకోవాలన్నటువంటి తహతా పెరిగింది. కాబట్టి పౌరులు జాగ్రత్తగా ఉండాలి. భద్రతా దళాలు కూడా తమ యాక్షన్ని, కట్టుదిట్టమైనటువంటి యాక్షన్ని చేయవలసి ఉంది. అదేవిధంగా నిఘా వర్గాలు తమ పనిని చాలా సజావుగా సక్రమంగా చేసినట్లయితే ఈ గ్యాంగ్ యొక్క ఆటను కట్టించడానికి వీలవుతుంది. బడే సాహెబ్ లెక్కేమిటో తేల్చడానికి వీలవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.